రీసెంట్‌గా మోడీ ఎన్నికల ప్రచారంలో అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలేందంటే, మనందరికీ తెలుసు కదా! రామ మందిరాన్ని ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడి రామ మందిరాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. అయితే రామ మందిరం నిర్మించుకోవడం పట్ల చాలామంది హిందువులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల, ఎన్నో వందల, వేల సంవత్సరాల కల నెరవేరిందనేది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ యొక్క కళ సాకారం చేసింది కూడా నరేంద్ర మోడీయే. ఒక గొప్ప రామభక్తుడుగా నరేంద్ర మోడీ ఈ యొక్క కళ సాకారాన్ని అయితే చేశాడు. కాకపోతే రీసెంట్‌గా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలనేవి రాముడి మీద నిజంగా ప్రేమ ఉందా అనే దానికైతే కొన్ని సందేహాలనైతే మనకైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక రామ భక్తుడై ఇలా ఎన్నో వందల వేల కళ నెరవేర్చిన రాముడి మీద రామ మందిరం మీద నరేంద్ర మోడీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమి గనుక అధికారంలోకి వస్తే రామ మందిరం మీద బుల్డోజర్లు పంపి రామ మందిరాన్ని కూల్చివేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ అయితే ఒక్కసారిగా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక సాధారణ కార్యకర్త ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అర్థం ఉంది, కానీ దేశ ప్రధాని, అది కూడా దేశాన్ని 10 సంవత్సరాలు ఏలిన ప్రధాని, అది కూడా ప్రపంచంలో ముఖ్యమైన పాపులర్ లీడర్గా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క రాముడిని, అది కూడా రామభక్తుడైన నరేంద్ర మోడీ ఇలా రామ మందిరం మీద ఇలా బుల్డోజర్లో పంపాలనే ఆలోచన ఎలా వచ్చిందని చెప్పేసి నిజమైన రాముడికి సంబంధించిన భక్తులు అయితే నరేంద్ర మోడీ మీద విమర్శలు చేస్తున్నారు. నిజంగా మోడీ రామభక్తుడే అయ్యి ఉంటే అసలు ఆ థాట్ ఎలా వస్తుంది? ఒక రామ మందిరం మీదకి బుల్డోజర్లో పంపాలనే థాట్ ఎలా వస్తుందని చెప్పేసి ఆయన మీద అయితే ప్రతిపక్ష నాయకులు మరియు ఇతర సామాజిక వ్యక్తులు కూడా ఆయన మీద అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ప్రతిపక్ష నేతలైన వ్యక్తులకే అలాంటి థాట్ రాదు. ఎందుకంటే రామ మందిరం అంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత నెరవేరిన కళ రామ మందిరం కట్టడం అనేది. అలాంటిది కట్టిన రామ మందిరం మీద ఎవరైనా ప్రతిపక్ష నాయకులైనా కానీ బుల్డోజర్లు పంపాలని ఎందుకు అనుకుంటారు? అంత కష్టపడి కట్టిన రామ మందిరం మీదకి అసలు ఆ థాట్ నరేంద్ర మోడీకి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన మీద అయితే రకరకాలుగా అయితే విమర్శలు వస్తున్నారు. నరేంద్ర మోడీ తన యొక్క స్థాయిని తానే కిందకు దిగదార్చుకుంటుండని అయితే మనకైతే అర్థమవుతుంది. అసలు అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఇలాంటి థాట్ రాదేమో, రామ మందిరం మీదకి బుల్డోజర్లు పంపాలనే థాట్. అసలు అలాంటి థాట్ నరేంద్ర మోడీకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అసలు తీవ్రమైన విమర్శలు అయితే నరేంద్ర మోడీ అయితే మీదైతే చేస్తున్నారు. ఓకే, మరి థ్యాంక్ యూ.